ప్రతి సంప్రదాయంలో ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని పద్ధతులు రోజుకుంటాం, కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరావని తెలుసుకుంటారు. మన సాంప్రదాయంలోనూ కొన్ని దురాచారాలు ఉన్నాయి. సంఘ్ నిరంతరం మన సమాజం లోపల అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతుంది. కుల వ్యవస్థ నిర్మూలన కావచ్చు, అంధవిశ్వాసాలను పటాపంచలు చేయడం కావచ్చు, జీవితాన్ని విజ్ఞతతో నడుపుకునే ఏర్పాట్లు చేయడం కావచ్చు. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి ఏమిటంటే, నాకు అర్థమైనంత వరకు సంఘ దృష్టిలో రాజ్యం కాదు అత్యున్నతమైనది, సమాజం అత్యున్నతమైనది. రాజ్యం కేవలం సమాజానికి సేవ చేయడానికి ఉపకరించే సాధనం తప్ప రాజ్యం కాదు ఉన్నతమైనది. కొన్ని శతాబ్దాలుగా ఆత్మగౌరవాన్ని కోల్పోయి, ఆత్మవిశ్వాసం సడలిపోయి, ఆత్మన్యూనతకు గురవుతున్న సమాజం మనది. ఇటీవల కాలంలో కొంచెం పుంజుకుంటున్నాం. నా చిన్ననాడు కూడా తెల్లతోలనగానే మనకు వాడు చాలా గొప్పవాళ్ళన్న భావం సహజంగా వచ్చేది. ఎన్నో రంగాల్లో మన పనికిరామన్న భావం వచ్చేది. అలాంటి సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, అలాంటి సమాజంలో ఆత్మగౌరవాన్ని నిరంతరం అందించే ప్రయత్నం చేసింది సంఘ్. ఏ సంస్థ అయినా సరే ఎలాంటి ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభమైనా కూడా సందర్భానుసారంగా పరిణామం చెందకపోతే కాలక్రమేణా సంస్థ ప్రభావం అంతరిస్తుంది. సంఘ్ నాకు అర్థమైనంత వరకు నిరంతర పరిణామం చెందుతున్నది. ఇటీవల కాలంలో పంచపరివర్తన, సామాజిక సమరసత కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, స్వావలంబన కావచ్చు, క్రియాశీల పౌరసత్వం కావచ్చు, కుటుంబ విలువలు కావచ్చు. మతం, కులం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా 5 భారతదేశానికి కావాలి అన్న విషయంలో అంగీకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఇలా విభిన్నమైనటువంటి దృక్పథాలు, భాషలు, ప్రాంతాలు, మన దురదృష్టం కొద్దీ కులాల్లో ఉన్న సమాజాన్ని ఏకం చేయడం ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞాన్ని శతాబ్దం పాటు నిర్వహించి కొనసాగిస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్న సంఘ్కి మీ అందరి తరపున, ఈ దేశ పౌరుల తరపున మనఃపూర్వకంగా నమ్మకాలు తెలియజేస్తున్నాను.